నాకు మెహందీ ఎలా పండింది. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈవినింగ్ బ్లాగ్ ఇది. మా ఇంటికి రిలేటివ్స్ అయితే వచ్చారు, ఆ విషయం నాకు తెలియదు. సో నేను వెళ్ళి వాళ్ళందరికి హాయ్ అయితే చెప్పేశాను. చెప్పిన 5 minutes కే వాళ్ళకైతే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేసాము. అంటే చాలా టైం అయిందంట వచ్చి, మనకైతే తెలియదు. మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను, తను కాల్ చేస్తుంది నేను మీ ఇంటి సైడ్ వస్తాను అని. ఇంకా తన కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపు తను కూడా వచ్చింది. ఒక 10 minutes కూడా లేదు. ఆ 10 minutes కూడా మాకు ఏదో 2 minutes లాగా అయితే అయిపోయింది. ఎంతైనా అంతే కదా, లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్స్ కలిస్తే అసలు మాటలు తరగవు కదా. ఇంకా నెక్స్ట్ తను కూడా వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము నలుగురం అయితే మెహందీ సేమ్ డిజైన్ పెట్టుకున్నాము, కానీ ఒక్క పిక్ కూడా తీసుకోలేదు. దానికోసం మేమైతే ట్రై చేస్తున్నాం కానీ రావట్లేదు. తర్వాత వచ్చేసి నాకు నైట్ టైమ్స్ బైక్ రైడ్స్ అయితే చాలా ఇష్టం. సో ఇక్కడ మా తమ్ముడిని తీసుకుని అయితే వెళ్తున్నాను. నేను ఎప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, నాకు అన్నయ్య ఉంటే ఇలా బయటికి తీసుకెళ్లేవారు అని. కానీ మా తమ్ముడు పెద్ద అయ్యాక ఆ ఫీలింగ్ అయితే పోయింది. మా ఇద్దరికి సేమ్ డిజర్ట్స్ అంటే ఇష్టం. మేము వెళ్ళే షాప్ అయితే క్లోజ్ లో ఉండడం వల్ల ఇక్కడికి అయితే వచ్చాము. ఫ్రూట్ సలాడ్ అయితే చెప్పుకున్నాము, ఇద్దరం సేమ్ చెప్పుకున్నాము. అండ్ టేస్ట్ అయితే బాగుంది, కొంచెం హెల్దీగా అండ్ డిజర్ట్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. నాకు డిజర్ట్స్ ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. ఇంకా లంచ్ డిన్నర్ ఇవేమీ అవసరం లేదు కూడా. డిజర్ట్స్ అయితే ఇష్టం. ప్లీజ్ కమెంట్ అయితే చేసేయండి. ఇక్కడ మేమిద్దరం అయితే ఇదైతే ఎంజాయ్ చేస్తున్నాము. నాకు వీక్లీ వన్స్ అయినా వీకెండ్స్ లో అలా నైట్ టైం బయటకు వెళ్ళి ఏదో ఒకటి అలా ఇలా చిన్నదైనా ఏదన్నా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో నేను మా తమ్ముడు అయితే వీక్లీ వన్స్ అయితే కన్ఫర్మ్ గా వెళ్తాము. ఇంకా బ్లూ లోగన్ తో అయితే ఫినిష్ చేసాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.